నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి ఎవరెవరికి ఎన్నెన్ని టికెట్‌లొస్తున్నాయి ఏంటని చెప్పేసి మనందరికీ తెలిసిందే. దీనిపైన అసంతృప్తితో హరిరామజోగి గారు ఒక లేఖాస్త్రం రాశారు. సో, అదెలా ఉంది అనంటే చూడ్డానికి గాని, ఇది చెప్పుకోవడానికైనా ఎవరైతే జనసేన అభిమానులున్నారో, కార్యకర్తలున్నారో, నాయకులున్నారో సో, వాళ్ళందరికీ కూడా ఇదొక అసంతృప్తిగా అనిపిస్తోంది. అంటే నిప్పుకు ఆజ్యం పోసినట్టుగా అనిపిస్తోంది హరిరామజోగి గారి లేఖ. అలాగే ఇది ఒక రకంగా చూస్తే జగన్‌కేమన్నా పండగ అనిపించుకుంటే పాజిటివ్‌గా ఏమన్నా వెళ్ళేటువంటి అవకాశాలేమైనా ఉన్నాయా? ఇటువంటి అంశాలకు సంబంధించి మనతో వారి విశ్లేషణ పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. పొలిటికల్ అనలిస్ట్ వీరశంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో, హరిరామ జోగయ్య గారు రాసినటువంటి లేఖాస్త్రం ఏదైతే ఉందో అది నిజంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక దుమారం లేపుతుందనే చెప్పుకోవాలి. జనసేనకు సంబంధించిన వాళ్ళు అభిమానులు గాని, కార్యకర్తలు, నాయకులు అసలే సీట్లు తక్కువొచ్చాయనేటువంటి దాంట్లో ఉంటే, ఈయన లేఖాస్త్రం దానికి ఇంకా నిప్పుకి ఆజ్యం పోసినట్టుగా అనిపిస్తూ ఉంది. సో, మరి దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అవును. మేడం, వాస్తవంగా ఈ హరిరామ్ జోగయ్య గారే ఈ జన సైనికుల్లో ఒక హైప్ క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు ముందుగా. ఇక మనం మాట్లాడుకుంటే జనసేన గతంలో వచ్చిన సీట్లతో లేకపోతే గతంలో పార్టిసిపేట్ వచ్చిన గత అనుభవాలతో పోల్చుకుంటే హరిరామ్ జోగయ్య గారు వచ్చిన తర్వాత ఒక హైప్ క్రియేట్ చేశారు. 60-65 సీట్లు కావాలని చెప్పింది హరిరామ్ జోగయ్య గారే. అట్లాగే పవర్ షేరింగ్ ఒక మొదట 2 సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే చివరిలో 2 సంవత్సరాలు కానీ పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ కావాలని చెప్పి మొట్టమొదట అడిగింది కూడా ఈ హరిరామ్ జోగి. ఆయనే సీనియర్ లీడర్, ఆయనే కాపు నాయకులను మొత్తం వెనకేసుకొని ఈయన మొత్తం అన్ని నియోజకవర్గాల కార్యకర్తలను అంటే కాపు సంఘాలను నియమించుకొని వాళ్ళ ద్వారా ఈ జనసేనానికి సలహాలు సూచనలు ఇవ్వడం మొదలు పెట్టారు. జనసేనాని కూడా ఆయన చెప్పినట్లుగా కొన్ని పాటించడం మొదలు పెట్టారు. అట్లాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో హరిరామ్ జోగి గారు 65 సీట్లు అడిగింది హరిరామ్ జోగి గారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లకు ఒప్పుకోవటం, అట్లాగే 3 పార్లమెంటు స్థానాలు, 24 అసెంబ్లీ స్థానాలకే ఒప్పుకోవటం హ్మ్. వెనుక అంతవరకు ఆయన ఆల్రెడీ పొలిటికల్ లో ఉన్నాడు, రాజకీయంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఆల్రెడీ అన్ని చేస్తున్నాడు కాబట్టి హరిరామ్ జోగి గారు హ్మ్. రిలీజ్ అయ్యాడు కాబట్టి ఈ సీట్లు ఇది వాస్తవమే. కాకపోతే పవర్ షేరింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హరిరామ్ జోగి గారు ఒక విన్నపం విన్నవించుకోవటం అనేది రియలిస్టిక్ గా ఉంది. కానీ హ్మ్. పవన్ కళ్యాణ్ వెనక ఉన్న ఈ జన సైనికులు గాని, మిగతా కాపు నాయకులు గాని ఇది దీనికి రియలైజ్ అయ్యేటట్లు లేరు. వాళ్ళు వాస్తవంగా ఏంటంటే హైప్ క్రియేట్ చేసుకొని ఉన్నారు. 60-65 సీట్లు, అట్లాగే పవర్ షేరింగ్, ఎంపీ సీట్లు ఇవన్నీ ఉంటాయి. అట్లాగే మాకు కూడా కొన్ని స్థానాల్లో ఆల్రెడీ జనసేన తరపున పార్టిసిపేట్ చేస్తున్న, జనసేన తరపున కార్యక్రమాలు చేస్తున్న, ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వస్తున్న నాయకులు వీళ్ళందరూ కూడా ఈ అధికారంలో ఈ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా మేము కూడా అధికారంలో కూర్చోవచ్చు, అసెంబ్లీకి వెళ్ళవచ్చు అనే ఆశావహులు కొంత హ్మ్. నిరుత్సాహానికి గురైన మాట వాస్తవం. దాన్ని కాదంటానికి లేదు ఎవరు. కానీ రియలిస్టిక్ గా చూస్తే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక సీటు కూడా గెలిపించుకోలేకపోవడం అనేది ఈ జన సైనికులు తప్పదు. వీళ్ళ హ్మ్. అత్యుత్సాహము, వీళ్ళ యొక్క అపోహలు, వీళ్ళ యొక్క ఆశలు అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అనేది ఓవర్ గా ఉంటుంది. కానీ వీళ్ళ వర్క్ అనేది రియలిస్టిక్ గా ఉండలేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు వీళ్ళు ఎన్నికలకి వెళ్ళిన కాదు, గతంలో ఎన్నికలు ఫేస్ చేసిన వాళ్ళు కాదు. ఏదో హ్మ్. పబ్లిక్ లో ఉన్న వాయిస్ ని బేస్ చేసుకొని ఆ వాయిసే మనకి ఓట్లు వస్తాయని చెప్పి అనుకుంటే ఇది అవాస్తవం. ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి మాత్రమే దాని యొక్క రియలిస్టిక్ తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఒక విలేజ్ లో కానీ, ఒక వార్డు లో కానీ 2 పార్టీలు మాత్రమే ఉంటాయి, రిప్రజెంటేషన్ ఇస్తా ఉంటాయి. ఈ మూడో ప్రత్యామ్నాయం ఏర్పడాలి అంటే చాలా శ్రమ, డబ్బు, కొన్ని ఒక నీతి నిజాయితీ కలిగిన ఒక నాయకుడు అవసరం అనేది ఉంటుంది. ఇవేమీ లేకుండా ఒక పవన్ కళ్యాణ్ గారిని చూసే మొత్తం రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి అని చెప్పి జన సైనికులు అనుకోవటం అనేది కూడా వాస్తవానికి దూరంగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ హ్మ్. ఇందులో వెంటనే ఈయన హరిరామ జోగయ్య గారు రియలైజ్ అయ్యి ఈ 24 సీట్లు వాస్తవంగా ఆయన ఒప్పుకోరేమో, ఇట్లా అయితే ఒప్పుకోవడానికి లేదు, మేము ఒప్పుకోము ఆ అని నెపం జన సైనికుల మీద వేశాడు. కానీ ఆయన వాస్తవానికి అయితే ఆయన రియలైజ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు సరే 24 సీట్లు కాదు, 40 సీట్ల వాటికన్నా పరిమితి చేయాలి, పెంచండి,
అట్లాగే పవర్ షేరింగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి విన్నవించుకోవడంలో ఆయన రాజకీయ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అనిపించుకున్నారు. కానీ ఈ జన సైనికులు ఒప్పుకోకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా నాయకులు ఎక్కడైతే ఈ కూటమి యొక్క బేటలు వారతాయో, ఎక్కడైతే ఈ కూటమి పగుళ్ళు వస్తుందో, ఇది ఎక్కడ నిలబడకుండా ఉంటుందో అనే దానికి కాసు కూర్చున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనం చెప్పుకునేది ఏమంటే వాళ్ళు వాస్తవంగా వాళ్ళు దానికోసం ఆశిస్తా ఉన్నారు. ఎందుకంటే జనసేన తరపున వచ్చే ఓట్లు, టీడీపీ ఓట్లు కలుపుకుంటే వైకాపాకు వచ్చే ఓట్ల కన్నా, గతంలో వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువే ఉన్నాయి. కానీ నేడు గతంలో ఉన్న వైకాపా పరిస్థితి నేడు లేదు. గతంలో ఉన్న వైకాపా పరిస్థితి పూర్తిగా ఊహల్లో ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అధికారంలోకి రాలేదు, తండ్రి అధికారంలో ఉన్నాడు, ఈయన ఫైట్ చేస్తున్నాడని చెప్పి పబ్లిక్ అనుకొని ఏదో చంద్రబాబు నాయుడు గారి కన్నా భిన్నంగా పరిపాలిస్తాడు, ప్రజలందరిలో దగ్గర తీసుకుంటాడు అనుకున్నారు. కానీ ఈయన కక్ష సాధింపు చర్యలు ఎక్కువ, సంక్షేమ పథకాలు కొంచెం తక్కువ. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అవి ఎంత మేరకు వెళ్తున్నాయి అనేది కూడా సంశయం ఉందండి. దాంట్లో కూడా పార్టీకి సంబంధించిన వారికి ఎక్కువ మంది సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు. ఆ గ్రామంలో కానీ, ఆ వార్డులో కానీ, ఆ ప్రాంతంలో నిజమైన హక్కుదారులు, నిజమైన సంక్షేమ అర్హులు కాకుండా మిగిలిన వాళ్ళకి మాత్రం వెళ్ళే సంక్షేమ పథకాలు, సంపద అనేది ఎక్కడా లేదు, అభివృద్ధి కూడా. మేడం, అదే వాస్తవం. మీరు చెప్పింది 100% కరెక్ట్. అర్హులకు తక్కువ శాతం, ఎక్కువ శాతం వీళ్ళ పార్టీ కార్యకర్తలకు, వీళ్ళ అన్యాయులకి ఇప్పించుకున్నందు వలన ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని చెప్పి దీని ద్వారా అధికారంలోకి రావచ్చు అనుకున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సంక్షేమ పథకాల వల్లనే భూస్థాపితం అయ్యే పరిస్థితి. ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్ అంటే హరిరామజోగి గారి లేఖాస్త్రాలు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే వస్తూ వచ్చాయి. చెప్పడం మాటలు మాత్రం పవన్కి ఇది ఉండాలి, అది ఉండాలి, అలా కావాలి, ఇలా కావాలని చెప్తూనే, అంటే మసిపూసి మారేడు గారు చేసినట్టు అటు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ గా ఉంటూనే లేకుండా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టుగానే లేఖాస్త్రాల్లో మన మీనింగ్ అర్థమవుతుంది. అంటే ఈ లేఖ వల్ల మళ్ళీ ఏమైనా చీలికలు వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? లేకపోతే జన సైనికుల్ని పవన్ కళ్యాణ్ సద్దుమణిగించి చూసుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనుకోవచ్చు అంటారా? ఏమంటారు, ఏం జరగచ్చు? వాస్తవానికి జన సైనికులు అంత కరుడు గట్టి తీవ్రవాదులు కాదు. వాళ్ళు అంత డైరెక్ట్ గా అంత నష్టపరిచే వాళ్ళు అయితే కాదు. ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడి నా పరిస్థితి ఇదే అని చెప్తే అర్థం చేసుకుంటారు నాకు తెలుసు. అందులో కొంతమంది ఎవరైతే ఈ మీరు అన్నట్లు హరిరామ్ జోగయ్య గారు మాట్లాడిన మాటలన్నీ కరుడు కట్టిన జనసేన అని పేరు చెప్పుకుంటూ హరిరామ్ జోగయ్య గారి లాగే జనసేనకి నష్టం జరుగుతుందని చెప్పి వాపోయే వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని వైకాపా నుంచి వచ్చిన ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఇక్కడ ఇందులో నిజమైన జనసేనకులు, జనసేన కోసం కష్టపడే వాళ్ళు, జనసేన కోసం ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని తప్పు పట్టరని చెప్పి అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే జనసేన ముసుగులో ఉన్న వైకాపా నుంచి వచ్చిన కాపులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కాపులు కావటం వల్ల వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. వీళ్ళు 2 మాటలు పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మాట్లాడితే 10 మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసే విధంగా, ఈ కూటమిని విడదీసే విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి మీద విషం కక్కటం. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతి ఒక్క కాపుకి ద్వేషం ఉంటుంది. కానీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క కాపు, ప్రతి ఒక్క జన సైనికుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా వాళ్ళ జెండాను కూడా పట్టుకొని వెళ్తున్న పరిస్థితి. వాళ్ళు పొత్తులో 100% టీడీపీ వాళ్ళైనా మోసం చేస్తారేమో, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళైనా మోసం చేసి జనసేన 24 చోట్ల వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారో లేదో తెలియదు. కానీ వీళ్ళు 100% 175 స్థానాల్లో వీళ్ళ 24 ప్లస్ వాళ్ళ 90 వాళ్ళకు వచ్చే మొత్తం అన్ని సీట్లలో అన్ని స్థానాల్లో జన సైనికులు టీడీపీకి సహకరిస్తుంది. ఎందుకంటే జన సైనికుడు, నిజమైన జన సైనికుడు ఎప్పుడు మర్చిపోలేదు. ఒక బోరుగడ్డ అనిల్ కానివ్వండి, బోరుగడ్డ అనిలేనా అతని పేరు, బోరుగడ్డ అనిల్ కానివ్వండి, శ్రీరెడ్డి కానివ్వండి, రోజా కానివ్వండి, మిగిలిన వీళ్ళంతా కూడా, జోగి రమేష్
ఇట్లాంటి పనికి మాలిన అంటే వాస్తవంగా వీళ్ళు మంత్రులు ఏదైతే అయి ఉండొచ్చు కానీ పనికి మాలిన రాజకీయాలు. అసలు వాళ్ళకి సంబంధించిన పదవుల్లో గాని, వాళ్ళకి సంబంధించిన శాఖల్లో గాని అంటే ఒక విషయంలో ఎటువంటి వైకాపా మంత్రులు నిష్ణాతులు కానీ, కాదు. నాయకులు కానీ చాలా పక్కాగా ఉన్నారు. ఏంటంటే, రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదు అనే దానికి సంబంధించి వాళ్ళు రోల్ మోడల్‌గా బాగా పనికొస్తారు. వైకాపా నాయకులు రోజా కావచ్చు, లేకపోతే అనిల్ కావచ్చు, నాని కావచ్చు ఎవరైనా గానీ, ఎలా ఉండకూడదు అనే దానికి వాళ్ళు రోల్ మోడల్. ఆ విషయంలో వాళ్ళను అసలు మనం ఏమి అనడానికి లేదు. బట్ ఇక్కడ సీట్ల పంపకాల విషయానికొస్తే అటు టీడీపీకి, జనసేనకి సంబంధించి పంపకాల విషయంలో హరిరామ జోగయ్య గారు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది జన సైనికుల్ని ఎంత వరకు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది?